ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఎమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గురించి ఎక్కువగా టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా రెచ్చిపోయారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చినా కూడా రాజీనామా చేయట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్? వాళ్ళు ఏదో 30 ఏళ్ళు జగన్ సీఎంగా ఉంటాడు, మనం 30 ఏళ్ళు దర్జాగా బతికేయవచ్చు, మరి 30,000 కోట్లు సంపాదించవచ్చు అని అనుకుని భూమి ఆకాశం చూడకుండా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు ఆ పోసాని కృష్ణమూర్తి వాడు ఏం చదువుకున్నాడా? వాడికేమైనా బుర్రా బుద్ధి ఉందా? ఆయన అబద్ధాలు చెప్తాడా? అంత మోసంగా మాట్లాడతాడా? ఆయన మీద ఉన్న ఇమేజ్ అంతా పోయింది మాట. తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకు భార్యల గురించి మాట్లాడడం, 4వ భార్య కూడా ఉందని చెప్పడం, అందులో 4వ భార్యకు కూడా కడుపు ఉందని చెప్పడం వెళ్ళి చూసి వచ్చాడా? వీడితో చెప్పిందా? ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడి సమాజానికి ఒక చీడ పురుగులా తయారయ్యాడు. అంటే గట్టిగా నిందలేసి మాట్లాడితే వేసిన నిందలన్నీ నిజం అయిపోతాయా? ఆ మాటలన్నీ నిజం అయిపోతాయా? ఆయన ఆలోచించుకోవద్దు. ఇంకా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రిజైన్ చేసేయాలి. ఎప్పుడైతే ఓడిపోయాడో సిగ్గు లద్ద అనీతి జాతి ఉంటే మార్చేయాలి అంతే. ఎందుకు అధికారంలో వాళ్ళ నాయకులు లేడు కదా, ఇంకా పదవి ఎందుకు? అంటే రిజైన్ చేసేయాలి. మీ గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్లో నేను కొనసాగలేను. ఏ గవర్నమెంట్ అయితే తిట్టానో ఆ గవర్నమెంట్లో ఎంతకాలం ఉంటాను నేను ఉండను అని ఆ రోజే రిజైన్ చేయాలన్నమాట. చేస్తే బాగుండేది. పోసాని కృష్ణమురళి ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఒక్కసారి కూడా ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి మాట్లాడకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడకుండా ఎప్పుడు వైసీపీ గురించి, వైసీపీని పొగడడం, టీడీపీని తిట్టడం మాత్రమే చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తిడుతూనే ఉండేవారు. ఎందుకంటారు? అలాంటి కక్ష ఎందుకు వచ్చిందంటారు? అంటే అక్కడ వైసీపీ పార్టీ తాలూకు నైజం అలాంటిది. వైసీపీ పార్టీలో ఏ శాఖలు ఎవరికి ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ రోజా టూరిజం గురించి తెలియదు, ఆంధ్రదేశంలో ఎన్ని సుందరమైన ప్రాంతాలు ఉన్నాయో తెలియదు, కొన్ని స్పోర్ట్స్ అథారిటీ అన్నారు, ఆటలు ఎన్నో తెలియదు, ఆటల్లో ఆనుమత్యాలు ఎవరో తెలియదు, దాంట్లో 100 కోట్ల స్కామ్ బయటపడింది. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, ఆయనకి ఇరిగేషన్ మంత్రి అంటే ఏమిటో తెలియదు, ప్రొసీనియర్ మాల్స్ ఇవన్నీ ఉన్నాయంటే టెక్నికల్ పదాలు తెలియవు మాట. ఎప్పుడైనా పోలవరం డ్యామ్ గురించి అడిగినడితే కోపం వచ్చేస్తుంది ఆయనకి, అంతే. గంట అరగంట గురించి అడిగినా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి గంట అరగంటలు తప్ప మిగతా తెలియవు కదా. ఎవడు అసలు కరెక్ట్గా జాబ్ చేసినోడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఈ మంత్రులు విద్యా వైద్యం కంటే రోజుకు మ్యాచింగ్ జాకెట్టు, మ్యాచింగ్ చీర ఆడంబరంగా రావడం విడుదల రజనీ తెలుసు. ఇక రోజా ఉందంటే ఫక్తు సినిమా యాక్టరు ప్లస్ ఒక గురించి అభివర్ణించడానికి కూడా ఎవరు నా తారసపడటం లేదు. అంత నీచంగా దిగజారిపోయింది. మరి ఎవరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోసాని గురించి వీళ్ళందరూ మిగతా వాళ్ళు కూడా ఎవరు పొడి చేసింది ఎవరు లేరు. వాళ్ళ శాఖల కోసం ఎవరు ఆలోచించలేదు. ఆ పదవి పోయినప్పుడు కూడా మినిస్టర్గా పోయినప్పుడు కూడా కొడాలికి ఆ రేషన్స్ సివిల్ సప్లైస్ ఇచ్చారు. వాడికేమో తెలుసా? బండ బూతులు చెప్పడం తప్ప. ఎవరో అసెంబ్లీలో ఒక మినిస్టర్ అడిగారన్నమాట, ఆపోజిట్ వర్గం వాళ్ళు, సన్నబియ్యం ఇస్తారని చెప్పారు కదండి మీరంటే, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అన్నాడు. వాడిని అప్పుడే ఖండించొద్దు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బాగా ఎంజాయ్ చేశాడు కనుక అసెంబ్లీ పూర్తిగా పతనం అయిపోయింది, అందరూ నాశనం అయిపోయారు. ఒక దేవాలయం లాంటి ఒక అసెంబ్లీ అపభ్రంశం పాడైపోయింది. అది ప్రక్షాళనం చేయించాలి, సంప్రోక్షణ చేయించాలి. మొత్తం అసెంబ్లీ నాశనం అయిపోయింది అన్నమాట. అలాంటి పదాలు మాట్లాడడం కానీ, అసలు ప్రజల మీద చర్చ ఎప్పుడు జరిగిందమ్మా? వీళ్ళు తిట్టడం తప్ప. అందుకే కదా ఓడిపోయారు. ప్రజల మీద, సమస్యల మీద చర్చ ఎప్పుడు జరిగింది? ఉద్యోగాల మీద చర్చ ఎప్పుడు జరిగింది? 5 సంవత్సరాలు ఆయన చెప్పినట్టు కళ్ళు మూసుకుంటే గడిచిపోయి, అది ఆ కళ్ళు మూసుకుంటే గడిచిపోయింది. నిద్ర లేకంటే ఇక ముందు చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే చాలామంది చిన్న చిన్న యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ మీద అరవడం చూసాము, వ్యతిరేకంగా ప్రచారం చేయడం చూసాము. కానీ ఈయన అన్నీ తెలిసిన ఆయన మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో, పోసాని మురళీకృష్ణ, ఆయన అన్నీ తెలిసిన ఆయన, ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. ఎందుకంత వ్యతిరేకత పెరిగిందంటారు ఆయనకి? డబ్బులమ్మా, డబ్బులు ఎంత పని చేస్తాయన్నమాట.
పవన్ కళ్యాణ్ అన్నారు కానీ వీళ్ళు ప్యాకేజీ బాగా ముట్టింది. ఆయన ఏదో చౌక పరిస్థితుల మధ్య ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మెరుగైన వైద్యం చేయించాడు. ఆయనకైతే ప్యాకేజీ 100 కోట్లు ఎంత ఇచ్చినడితే అంతస్తులు పెంచేశాడు. ఆయన బ్రతకడానికి సరిపోద్ది. తిట్టని ఇష్టం వచ్చినట్టు నేను చూసుకుంటాననేసి తిట్టాడన్నమాట. ఇప్పుడు తిట్టమని చెప్పండి. అప్పుడు తిట్టేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు తిట్టమని చెప్పండి. పోసాని కృష్ణమురళికి ఎంతోమంది ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ని రిసీవ్ చేసుకోమని చెప్పండి. అందువలన ఎప్పుడు కూడా మన స్థాయిని మర్చిపోయి మనం మాట్లాడకూడదు. ఇప్పుడే సరే భూమి మీద ఉండే సాగు చేయాలి కానీ ఆకాశంలో సాగు చేయకూడదు. కింద పడతాం, మనకైతే మనల్ని తగులుకుని గుచ్చుకొని చచ్చిపోతాం అన్నమాట. ఆ పని చేశాడు మన పోసాని కృష్ణమురళి. అయిపోయింది వాళ్ళు చాప్టర్ ఇంకంతే. సినిమా ఫీల్డ్లో కూడా వాళ్ళు ఎవరు తీసుకోరు, రాజకీయాల్లో అసలే తీసుకోరు. అంటే ఫైనల్గా రాజీనామా చేస్తారా చెయ్యారా మీరేమనుకుంటున్నారు? రాజీనామా చేయాలి, చేయకపోతే తీసేస్తారు, రెక్కపడుకుని లాగేస్తారు. ఆ పదవి ఆయనకి అయిపోయింది. వాళ్ళు 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 అపాయింట్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దానికి వర్తించదు. అక్కడ భువన కరుణాకర్ రెడ్డి ఎవరు ఉన్నారు, తిరుపతి చైర్మన్, ఆయన లాగేశారు. కొత్త చైర్మన్, టీడీపీ చైర్మన్, జనసేన చైర్మన్, ఎవరో బీజేపీ చైర్మన్. ఈ కూటమి ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు వస్తారన్నమాట.